అందరికీ నమస్కారం అండి. నా పేరు శృతి. మీరు చూస్తున్నారు శృతి కథల ప్రపంచం ఛానల్ని. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నా ఛానల్లోని సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు. ప్లీజ్ దయచేసి నా ఛానల్కి మీరు సపోర్ట్ అయ్యండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. కానీ సడన్గా ఈ ఇష్యూ అవ్వడం వల్ల నా ఛానల్లోని సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు. ప్లీజ్ మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. పిల్లలు, నవరాత్రులలో 4వ రోజు మనం కూష్మాండ అమ్మవారిని పూజిస్తాం. అసలు ఈ అమ్మవారిని ఎందుకు పూజిస్తాం? ఆమెకి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆమె విశ్వమంతా ఎందుకు తన పేరుతో నిండిపోయింది అనేది మనం ఈ యొక్క అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం. పదండి, మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు సృష్టి లేదు, జీవము లేదు, వెలుతురు లేదు, కాలము లేదు, అంతా చీకటిగా ఉండేది. అప్పుడు ఒక దివ్యమైన రూపం ప్రకాశించింది. అదే కూష్మాండాదేవి రూపం. కూష్మాండాదేవి తన యొక్క చిరునవ్వుతోనే సృష్టి మొత్తాన్ని వెలిగించింది. అందరూ ఏమంటారంటే కూష్మాండా మాత యొక్క కడుపులో నుంచే విశ్వం పుట్టిందనేసి అందరూ నమ్ముతారు. అందుకే కూష్మాండ అమ్మవారిని సూర్యలోక ప్రదాత, సృష్టికారిణి అని పిలుస్తారు. ఈమె యొక్క శరీరం నుంచి 8 చేతులు వెలిశాయి. అందుకే ఈవిడని అష్టభుజ దేవి అని కూడా పిలుస్తారు. ఈమె యొక్క ఆయుధాలు గద, శంఖం, బాణాలు, అమృత కలశం, జపమాల మరియు ఇతరత వస్తువులు ఉంటాయి. ఈమె యొక్క వాహనం కూడా సింహం. ఒకప్పుడు దేవతలు మరియు మనుషులు తమ శక్తిని కోల్పోయారు. అలాగే సూర్యకాంతిని కూడా కోల్పోయారు. అప్పుడు కూష్మాండాదేవి తన శరీరంలో నుంచి కాంతిని పంపించి సూర్యులలోనికి పంపించి సూర్యుడిని మళ్ళీ ప్రకాశింపజేసింది. దానివల్ల అందరూ చాలా వెలుతురును చూసి అందరూ చాలా సంతోషపడ్డారు. కూష్మాండ మాత వల్ల మనం ఏం తెలుసుకుంటామంటే ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న వెలుతురు వల్ల మనం ప్రపంచాన్ని మార్చేయవచ్చు అనే విషయాన్ని మనం తెలుసు. ఇప్పుడు మనం నవరాత్రులలో 4వ రోజైన కూష్మాండ మాత గురించి తెలుసుకున్నాం కదా. తర్వాతి కథలో మనం 5వ రోజైన స్కందమాత గురించి తెలుసుకుందాం. పిల్లలు, నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే నా శృతి కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ మరియు షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.